బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై అన్ని పార్టీలు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నాయని అన్నారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి వస్తే హరీష్ రావుని బీజేపీలో చేర్చుకుంటామని చెప్పారు. 8 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, వారిని కాపాడుకునేందుకు కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ తో ఎవరూ పొత్తు పెట్టుకోరని తెలిపారు బండి సంజయ్. బండి సంజయ్ వ్యాఖ్యలకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. లక్ష్మి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ తోటి పొత్తు లేదు, పొత్తులపై స్పష్టత ఇస్తూనే మరోవైపు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు మాకు టచ్ లో ఉన్నారంటూ ఆయన కామెంట్ చేయడం అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గత కొంతకాలంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్లో చర్చ కూడా జరుగుతుంది. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బీజేపీకి బీఆర్ఎస్ కు ఎలాంటి పొత్తు ఉండదంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, వారిని కాపాడుకునేందుకు మాత్రమే కేసీఆర్ ఇలాంటి లీకులు ఇస్తూ మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ తో వ్యతిరేకిస్తూ, కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు బీజేపీలో చేరేందుకు వచ్చినా కూడా ఆయన మేము స్వాగతిస్తామని, హరీష్ రావు పైన అన్ని పార్టీలు కూడా సాఫ్ట్ కార్నర్ తో ఉన్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత హాట్ టాపిక్ గా మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక స్థానాల్లో బీజేపీ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం, జహీరాబాద్, నల్గొండ, వరంగల్, అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే పెద్దపల్లి లాంటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరు బీజేపీలో జాయిన్ అయ్యారు, బీజేపీతో ఉన్నటువంటి టచ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు అన్న దానిపైన కొంత చర్చ అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎంపీ ఎలక్షన్స్ ముందు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయినప్పటికీ మాత్రం ఎమ్మెల్యేలను మాత్రం ఇండైరెక్ట్ గా జాయిన్ చేసుకోకుండా ముందుగా వారిని ఎంపీ ఎలక్షన్స్ కోసం వాడుకొని వారిని ప్రచారానికి గానీ ఎంపీ ఎలక్షన్స్ లో ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళను ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, టచ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితోటి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకునేలా కొంత ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరా ఎమ్మెల్యేలు అన్న దానిపైన మాత్రం పూర్తిగా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే సంజయ్ మాట్లాడినటువంటి మాటల్లో కొంత కాన్ఫిడెన్స్ అయితే కనబడుతుంది. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే మరొకసారి బీజేపీ ఇక్కడ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ లో తమ సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందా అన్న విధంగానైతే ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే చూసుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ తో పార్టీతోటి ఎవరైనా పొత్తుకు పెట్టుకుంటారా, మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళ వారు ఆ పార్టీతో పెట్టుకుంటారా, అది ఒక అవినీతి పార్టీ, అది కాగ్ రిపోర్టు ద్వారా బయటపడిందనే సంగతి మనకు తెలుస్తుంది. నిన్న విడుదల చేసినటువంటి కాగ్ రిపోర్ట్ లో వచ్చినటువంటి ఏదైతే అవినీతి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా గొర్రెల పంపిణీకి సంబంధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ధనలక్ష్మి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుండి ఎవరైనా స్పందించారా? ఇంకా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొంత లీక్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయిన నాటి నుండి కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయన్న లీక్స్ అయితే వస్తున్నాయి. వాటిని కొట్టిపడే విధంగా మాత్రం ఈరోజు సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, పొత్తు పెట్టుకోవడానికి ఓకే అంటారా, లేకపోతే బీజేపీ తోటి మాకేం సంబంధం అని మాట్లాడే అవకాశం ఉందా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనం గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే నిజామాబాద్ జరిగినటువంటి బహిరంగ సభ వేదికగా నరేంద్ర మోదీ కొన్ని ప్రస్తావించినటువంటి సందర్భం కనబడుతుంది. కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు నా దగ్గరికి వచ్చారు, కానీ నేను విముఖత వ్యక్తం చేశానంటూ కూడా చేసినటువంటి కామెంట్లు అప్పట్లో సంచలనం రేకెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మరోసారి బీజేపీని పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నప్పుడు కూడా బీజేపీ దాంట్లో మాత్రం వ్యతిరేకిస్తున్నట్టుగా ఈ రోజు సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. పూర్తిగా పొత్తుల విషయాన్ని మాత్రం ఒక క్లారిటీ ఇస్తూ ఆయన కొట్టిపడేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ అజయ్.